మనశ్శాంతికి ఒక్కటే మార్గం. వాస్తవంలో జీవించడం, ఊహల్లో కాదు. సుఖశాంతులు మనలోనే ఉంటాయి. అయ్యేవారు ఎవరో తెలుసా? మనసులో అసత్యం దాచుకున్నవారే కదా. దుఃఖిత హృదయం ఎప్పటికీ న్యాయాన్ని గ్రహించలేదు. అపనమ్మకం నుండి జన్మనిచ్చేదే ఒంటరితనం. ఒంటరితనం స్నేహం వల్లే దూరం అవుతుంది. నిర్ణయించుకున్న తర్వాత బాధపడుతూ మనసును బలహీనత చేసుకోవడం మంచిది కాదు. తండ్రి బిడ్డల మీద ఉన్న ప్రేమకి బందీ అవుతాడు. ప్రేమ నిస్సహాయతకు దారి తీస్తుంది కాదా? మీ కోరికలు అదుపు చేసుకోలేకపోతే దుఃఖమే మిగులుతుంది. వివాహం అనేది దైవ నిర్ణయం కాదా? సంతానం సంఖ్యలో గొప్పతనం లేదు. వారు ఏ యొక్క వంశం యొక్క గుణాలు సంస్కారంతో జన్మనిచ్చారో అందులోనే గొప్పతనం ఉంది. కుటుంబంలో లాభం అనే ప్రశ్నే ఉండదు. కేవలం సహకార ధర్మమే ఉంటుంది. ఉద్దేశం, ఎంపికలు అనేవి మనసు చేసే పనులు. సత్యం చేదుగా ఉన్న నిజాయితీగా చెప్పేవాడు గొప్పవాడు. ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా అవమానించాలి అనే మాట కాదు, అవమానం అవుతుంది.